కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తుతి 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 యెహోవా షాలోమ్ మన సమాధానాధిపతియగు దేవునికి స్తోత్రం చెబుదాం. మా సమాధానాధిపతి యెహోవా షాలోమ్ మీకు వందనాలు. యెహోవా షాలోమ్ మీకు స్తుతులు. దేవా మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి 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 హల్లెలూయా కృతజ్ఞతాస్తుతి హల్లెలూయా కృతజ్ఞతాస్తుతి హల్లెలూయా 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 praise thee amen hallelujah praise thee amen hallelujah మీకు వందనాలు నాయనా కృతజ్ఞతలయ్యా స్తుతులు ప్రభువా స్తోత్రం 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 ఎలియలియోన్ సర్వోన్నతుడగు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సర్వోన్నతుడగు మా దేవుడా మీకు వందనాలు. సర్వోన్నతుడగు మా ప్రభువా మీకు స్తుతులు స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యెహోవా మక్దేష్ మన ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మ శరీరమును పరిశుద్ధపరచు యెహోవా మక్దేష్ మీకు వందనాలు. యెహోవా మక్దేష్ మీకు స్తుతులు. యెహోవా మక్దేష్ మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి ఆమేన్ స్తోత్రం కృతజ్ఞతాస్తుతి ఆమేన్ స్తోత్రం కృతజ్ఞతాస్తుతి ఆమేన్ స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసు మంచివాడు దయాళుడు. ఆయన కృప నిరంతరము ఉండును కనుక స్తోత్రం చెల్లిద్దాం. దయాళుడా శాశ్వతముగు మీ కృప కొరకై స్తోత్రం శాశ్వతముగు మీ కృప కొరకై స్తోత్రం. కృతజ్ఞతాస్తుతి 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 ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ యు హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ యు హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 హల్లెలూయా స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు నాయన మీకు వందనాలు. స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు నాయన మీకు వందనాలు ప్రభువా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమై రోజు రోజుకి మనల్ని ఇంకా టీవీలో చూపించి భయానికి దిగ్భ్రాంతికి కలవరానికి గురి చేస్తున్నారు తప్ప తగ్గుతుంది అనే ఒక మాట రావట్లేదు. కరోనా జలుబు జ్వరం వచ్చే ఒక చిన్న వైరస్ ప్రపంచానికే దీన్ని పెద్ద మరణాంతకమైన రోగంగా చూపించేసి లాక్డౌన్ చేసేసేది. సైతాను కుట్ర క్రీస్తు విరోధి యొక్క ఆత్మ బలంగా క్రియ చేసింది. సరే మొత్తానికి లాక్డౌన్లో నుండి ఈ యొక్క కరోనా మరణ కలవరంలో నుండి ప్రభు మనల్ని విడిపించారు. లేక ఒక తప్పించుకునే అద్భుతమైన ద్వారాన్ని ప్రభు తెరవాలి. ఆయనకు అసాధ్యమైన కార్యం ఒక్కటి లేదు. యేసయ్యకు సమస్తమును సాధ్యమే. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఆలకించువాడు ఇంకా ఆలస్యం చేయకు, వేగంగా త్వరగా యేసయ్య మనకు ఒక విడుదల కార్యాన్ని స్వేచ్ఛా కార్యాన్ని చేయాలి. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభు జీవం గల మా దేవ పరిశుద్ధుడవగు మా రాజా మీకు స్తుతి నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉన్నవాడా అనువాడా రానయున్నవాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ యూ ప్రైజ్ యూ ప్రైజ్ యూ బ్లెస్డ్ లార్డ్ ప్రైజ్ యూ గ్లోరియస్ లార్డ్ హల్లెలూయా. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చేదరు. నీకు అసాధ్యమైన కార్యం ఒక్కటి లేదని ఒప్పుకొనుచున్నాము ప్రభువా. సమస్తమును నీకు సాధ్యమని విశ్వసించుచున్నాము ప్రభువా. స్తోత్రం జీసస్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ టు యువర్ మైటీ నేమ్. దేవా ఈ మరణ కలవరం ఈ మరణ భయం ధర్మ విరోధ సంబంధమైన అపవాది కుమారుడు సర్ప సంతానం పాప పురుషుడు ధర్మ విరోధి ఏది దైవం అనబడునో ఆ దైవానికి విరోధంగా నిలిచేవాడు వాని యొక్క మర్మము క్రియ చేయుచున్న ఈ సమయంలో అద్భుతమగు మీ హస్తమును చాపి ప్రభువా మీ చిత్తమైతే ఒక విడుదలను స్వేచ్ఛను వేగముగా మాకు దయచేయండి. ఒక విడుదలను స్వేచ్ఛను మీ చిత్తమైతే వేగముగా అనుగ్రహించండి ప్రభు. వేగముగా అనుగ్రహించండి ప్రభు. వేగముగా అనుగ్రహించండి ప్రభు. నీకు స్తుతి కృతజ్ఞత. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వందనాలు నాయనా. స్తుతులయ్యా. ఆలకించండి ప్రభువా. కరుణించండి రాజా.
కృప చూపించండి రక్షక. స్తుతి 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ యూ దేవా. దేవా, అపవాదికులు లేపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై నా నామములో మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఈ వాగ్దానాలతో ప్రార్థన చేయుచున్నాము ప్రభువా. నిశ్చితమై ఈ కాల ఒరవడిలో ఈ మా తరములో సమయం ఇంకా ఉన్నట్లయితే రక్షణార్థమగు నీ యొక్క చిత్తములో ప్రభువా తండ్రి అయిన దేవా, నీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు ద్వారా ఈ ప్రార్థన ఆలకించి నీ శక్తి ద్వారా వేగముగా తండ్రి ఒక విడుదలను మాకు దయచేదు గాక అని ప్రార్థించుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం. స్తుతి 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 హల్లెలూయా. స్తుతి 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 హల్లెలూయా. ప్రైజ్ ది ప్రైజ్ ది ప్రైజ్ ది ప్రైజ్ ది ప్రైజ్ ది. నజరేయుడు యేసు ప్రభు ద్వారాగా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి, హల్లెలూయా, కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మీకు వందనాలు. ఆమేన్. మీకు స్తుతులు ప్రభువా. మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం. ఆశ్రయించితి నిన్నే నా యేసయ్యా, ఆలకించి నా ప్రార్థన ఆదరించుమయా. ఆశ్రయించితి నిన్నే నా యేసయ్యా, ఆలకించి నా ప్రార్థన ఆదరించుమయా. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా దేవుని యొక్క రక్షణార్థమైన చిత్తం, ది సాల్వేషన్ ప్లాన్ అండ్ విల్ ఆఫ్ గాడ్ భారతదేశంలోనూ యావత్ ప్రపంచ దేశాల్లోనూ జరగాలి. ఎలాగైనా సరే ఆయన రాకడకు ముందు సూచనలు యేసయ్య ఇచ్చారు. ఆ సూచనలు జరుగుతున్నాయి. చంచల మనస్కుల మనం కాకూడదు. వెంటనే అంతమైతే రాదు, అంతము వెంటనే రాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ లేక పెండ్లి కుమారుడిగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన వచ్చే రాకడ అన్నిటికీ అంతము, అన్నిటికీ సమాప్తం కాదు. యేసు ప్రభు రెండవ రాకడ తర్వాత 3.5 సంవత్సరాలు మొదట కొనిపోబడకుండా విడవబడ్డ క్రైస్తవులైన వారికి, మరి విశేషంగా సైతానుని, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని ఎదిరించి వానికి నమస్కరించకుండా వాని పరిపాలన, వాని ముద్రను ఎదిరించి తిరుగుబాటు చేసే వారికి శ్రమలుంటాయి, మహాశ్రమలుంటాయి. 3.5 సంవత్సరాలు ఆ ముద్ర వేసుకోకుండా సాతాను క్రీస్తు విరోధి చేతుల్లో చంపబడిన వారిని తీసుకెళ్లేదానికి అప్పుడు మనుష్య కుమారుడు మేఘారుడై, ఆ మేఘారుడైన మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడతారు.
ఇశ్రాయేలు గోత్రీకులైన వారు చూసి రొమ్ము కొట్టుకుంటారు, విలపిస్తారు. ప్రతి నేత్రం ఆయన చూచినని ప్రకటన 1:7లో మనము వాక్యము గమనించాం. ఆ తర్వాత ఆ శ్రమల కాలంలో హతసాక్షులైన, పనిపోబడకుండా విడవబడ్డ పరిశుద్ధులు పునరుద్ధానం చెందుతారు. 4 దిక్కుల నుండి దేవదూతలు వారిని పోగు చేసి ప్రభు దరికి కొనిపోతారు. గొర్రెపిల్ల వివాహ విధిలో వారు ప్రవేశిస్తారు. అంతవరకు క్రీస్తు విరోధితో, అబద్ధ ప్రవక్తతో స్నేహము, సమాధాన నిబంధన అవలంబించిన ఇశ్రాయేలీయులు ప్రభువును చూడగానే వారి భక్తిహీనత తొలగుతారు. వారి కంటికి ధర్మశాస్త్రం అనే ముసుగుందే, ఆ ముసుగు తొలగుతుంది. అప్పుడు వారి హృదయం ప్రభు వైపు తిరుగుతుంది. వారి మెస్సయ్య యేసుక్రీస్తు అని గుర్తెరుగుతారు. అప్పుడు క్రీస్తు విరోధిని ఎదిరించినందున, లేక వారిని నిరాకరించినందున, కొనిపోబడక విడవబడ్డ క్రైస్తవులైన వారిని ముద్ర వేసుకొని వారి 3.5 సంవత్సరాలు హింసించిన వాడు యూదులు హింసించడం, ఇశ్రాయేల్ వారిని హింసించడం ఆరంభిస్తాడు. అవి మహాశ్రమలు. వారు ఈ రెండవ కాలంలోనే దేవుని యొక్క తీర్పులు, పరలోక దేవుని యొక్క తీర్పులు, 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో ఈ రెండవ భాగంలోనే దేవుని యొక్క మహా తీర్పులు భూమి మీద, ముఖ్యంగా మారు మనసు లేని వారి మీద, ముద్ర వేసుకున్న వారి మీద, క్రీస్తు విరోధి కూర్చున్న సాతాను సింహాసనం మీద కుమ్మరిస్తారు. ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలం తర్వాత అట్టి కాలంలోనే రెండవ భాగంలోనే 2 ప్రవక్తలు వస్తారు. ఖచ్చితంగా హనోకు, ఏలియా వారిద్దరు మరణించకుండా దేవుని సన్నిధికి కొనిపోబడ్డారు కనుక, లేదా 2 ప్రవక్తలు అన్నారు, వారి పేరు లేవు కాబట్టి 2 ప్రవక్తలు కావచ్చు. 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేస్తారు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత వాడంతవరకు వారిద్దరిని ఏం చేయలేడు. అప్పటికి కానీ వారిద్దరిని చంపుతాడు క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్ లేక యాంటీ క్రైస్ట్. ఆ తర్వాత ఇశ్రాయేల్ వారిని అందరినీ నాశనం చేయడానికి మహా సైన్యంతో దేశాలు ఇశ్రాయేల్ వారి మీదకి బయలుదేరి వచ్చినప్పుడు ప్రభువు అప్పుడు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ హర్మెగద్దోన్ యుద్ధం చేసేదానికి తెల్లని గుర్రం మీద, ఆన్ ద వైట్ హార్స్, తన నోట వాడి అయిన ఖడ్గంతో జనములకు తీర్పు తీరుస్తాడు. ద్రాక్షాల తొట్టి తొక్కుతాడు. తెల్లని ఆ ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు ఎర్రని డాగులు, ద్రాక్ష తొట్టి తొక్కువాని మీద, వస్త్రాల మీద ఎలా ద్రాక్ష రసాల ఎర్రని మచ్చలు లేక డాగులు అవుతాయో అలా అవుతాయి. ఆ తర్వాత దేవుడు లేక ప్రభువు ఈ భూమిని ఆది ఏదైనా తోటలోని సౌందర్యానికి మార్చేస్తాడు. హర్మెగద్దోన్ యుద్ధం అయినా అప్పుడు 1000 ఏళ్ళు ఈ భూమి మీద ప్రభువు పరిపాలన చేస్తాడు. అటు తర్వాత ధవలమైన మహాసింహాసనం తీర్పు, ఆ తీర్పు జరిగిన తర్వాత నిత్యరాజ్యం. ఆ తీర్పు జరగకముందే అన్నిటికీ అంతం అన్నమాట. ఇవన్నీ ఇట్లా జరగవలసి ఉన్నాయి వాక్యంలో. అంతం వెంటనే రాదు. ఆ అంతం వచ్చేంత వరకు రక్షణార్థముకు దేవుని యొక్క చిత్తం, ద సాల్వేషన్ ప్లాన్ ఆఫ్ గాడ్ టు సేవ్ సోల్స్, ఆత్మని రక్షించేది ఒక విధానము దేవుని చిత్తము, సంఘమును పరిశుద్ధపరిచేది ఇంకొక విధానం, లేక వధువును ఆయన సమానమైన సంపూర్ణతకు పరిశుద్ధపరిచేది. ఈ రెండు సమానంగా, రక్షణ సువార్త, మహిమగల సువార్త లేక సంపూర్ణ సువార్త. ఈ కార్యాల కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభువా, జీవం గల మా దేవా, పరిశుద్ధుల బగు తండ్రి, సర్వోన్నతుల బగు మా రాజా, మీకు స్తోత్రం. దేవా, ఉన్నవాడ, అనువాడ, రానయున్నవాడ, యుగ యుగములలో మహిమోన్నతుడ, పరిశుద్ధతలో భయంకరుడ, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గొప్పది, ఆయన అడుగుజాడలు పట్టణ సత్యము నీ వాక్యములు మేము చదువుచున్నామే. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును చెప్పిన వాడెవడు, ఎవడు చెప్పలేడు నాయన. దేవా, ఏది జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. భూమి మీద అవి జరుగుచూ ఉంటుండగా సంఘమైన మేము నీ ప్రజలముగా మరొకసారి ప్రార్థించుచున్నాము తండ్రి. రక్షణార్థముకు నీ చిత్తం, సంఘమును పరిశుద్ధపరిచే నీ చిత్తం ఈ సమయంలో, ఈ మా తరములో
ఇంకా ప్రభువా నీ చిత్తంలో నీ సంకల్పంలో కాలము లేక సమయము కొంచెము బాకీ కొంచెం మిగిలి ఉన్నట్లయితే మమ్ములను నాశనానికి సిద్ధంగా ఉన్న వారిని మరొకసారి కరుణించి రక్షించుదువుగాక, కనికరము చూపి రక్షించుదువుగాక, కృప చూపి కాపాడుదువుగాక. ప్రభువా జాలిగల దేవుడవు నీవే, అనుదినము మా పట్ల నీకు వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది కదా తండ్రి, నీకు స్తోత్రం. నీ చిత్తమును అడ్డగించేదెవడైనా ఏదైనా కొట్టివేసి ప్రభువా, ఎర్ర సముద్రానైనా సరే పాయలుగా చేయించి ఎరుకో కోట గోడలను సహా కూల్చి నీ చిత్తము పరిపూర్ణంగా, నీ చిత్తము సంపూర్ణంగా ఉత్తమమైన నీ యొక్క చిత్తమే రక్షణార్థమైనది, పరిశుద్ధపరిచేది, సంపూర్ణపరిచేది నీ చిత్తమే. ఈ మా తరములో, ఈ మా భూమి మీద, ఈ మా దేశాలలో ప్రజల మధ్య జరుగునుగాక అని వేడుకొనుచున్నాము ప్రభువా. యేసయ్యా నీకు స్తుతి. ప్రార్థనలు ఆలకించువాడా నీకు వందనాలు. సంఘ ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేయువాడా నీకు స్తోత్రములు. రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందగిల్లలేదు. ప్రభు అయ్యా, ఈ మహాభయంకరమైన కుట్రల్లో నుండి కుతంత్రాల్లో నుండి ఈ యొక్క ప్రభు మరణ భయాన్ని చూపిస్తున్న ఈ దుష్ట ప్రయోగాల్లో నుండి మీ చిత్తమైతే విడిపించండి, వేగముగా విడిపించండి, మీ చిత్తము నెరవేర్చండి ప్రభువా. మీ చిత్తమును అడ్డగించువాడెవడు? యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పగలవాడెవడో? యేసయ్యా నీవు తలుపులు మూస్తే ఎవడు తీయలేడు, నీవు తలుపులు తీస్తే ఎవడు మూయలేడు ప్రభువా. సర్వశక్తి గల మా దేవా, ఆలకించు నాయనా. రక్షణార్థమగు నీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చు. నజరేయుడు యేసు ప్రభు ద్వారాగా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, amen, hallelujah. Praise the Lord, amen, hallelujah. Praise the Lord, amen, hallelujah, hallelujah, hallelujah. స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తోత్రం, స్తుతి కృతజ్ఞత స్తుతులు నాయన. కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞత వందనాలు ఆయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తుతి. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా మా తోడు, నిత్యముంచి మమ్ము నడిపించుమా, నడిపించుమా. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు మనం వాక్యంను ధ్యానించి ఆ తర్వాత మళ్ళీ మీరు వెంట కొన్ని ప్రేరేపణ పొందే అంశాల కొరకై ప్రార్థనలు చేద్దాం. గత వారం నుండి ఇశ్రాయేలు యొక్క పండుగలను మనము ధ్యానిస్తున్నాం. ద ఫీస్ట్స్ ఆఫ్ ద లార్డ్, ఇశ్రాయేలు యొక్క పండుగలు. నేటి దినాన్ని పస్కా పండుగ మనము చాలా మటుకు లార్డ్స్ పాస్ ఓవర్, మరణము లేక మరణదూత లేక మరణించినాక ఘోష, ఐగుప్తు యొక్క ఘోష, ఆ తెగులు దాటిపోయాడు. పాస్ ఓవర్ ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్, పస్కా పండుగ, పస్కా బలి, ది ఆఫరింగ్ ఆఫ్ పాస్ ఓవర్. అందులో ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. గత సంవత్సరాల్లో మనం క్షుణ్ణంగా వాటిని ధ్యానించాం కాబట్టి ఒకటి రెండు నేను దాటేశాను. అలాగే పస్కా పండుగ ఆయన మరుసటి దినం 15వ తేదీన మన క్యాలెండర్లో ఏప్రిల్ అనుకుంటారు, ఏప్రిల్ మే, అబీబు లేక నిసాన్ నెల వారికి, ఇశ్రాయేల్ వారికి మొదటి నెల. పులియని రొట్టెల పండుగ 7 దినాలు ఆరంభమవుతుంది. పస్కా పండుగ అయిన మరుసటి రోజు ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్,
పులియని రొట్టెల పండుగ. 7 దినములు ఇశ్రాయేలీయులు పులిసినదేది తినకూడదు. పులిసిన పిండి లేక ఆ ఈస్ట్ సోడా ఏ చిన్న డబ్బాలో పెట్టి ఏ పెద్ద డబ్బాలో పెట్టారో అవన్నీ ఇంట్లో నుంచి పారేయాలి. పస్కా పండుగ రాకముందే, పస్కా బలి సిద్ధమవ్వకముందే, కనీసము క్రిస్మస్ పండుగకి ఎలాగో మనము ఇల్లంతా దుర్వి, ఇల్లంతా కడిగి, ఇల్లంతా సున్నం వేసి కనీసం మన స్తోమతలో అంతా శుభ్రం చేసుకుంటాము. సంవత్సరం వారికి పస్కా, అలాగే మరుసటి రోజు ఆరంభమయ్యే 7 దినాల పులియని రొట్టెల పండుగ అలా ఉంటుందన్నమాట. ఒక వారం 10 రోజుల ముందే ఇంట్లో ఏమున్నా ఈస్ట్ లేక సోడా పరేస్తారు, పెట్టుకోరు ఈ రోజు వరకు. ఆ పులియని రొట్టెలు 7 దినాలు ఎందుకు తినాలి అంటే, ప్రవక్త అయిన మోషే నిన్న మనము చదివాం నిర్గమకాండంలో 13వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 13, బైబిల్లో 2వ పుస్తకము, నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వాక్యం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసినదేదియు తినవద్దు. ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, చేపలు, మాంసము ఇవన్నీ తిన్నారు. అలాగే బానిసలుగా బతికారు. దాసుల గృహమైన ఐగుప్తు అంటారు. హౌస్ ఆఫ్ బాండేజ్. ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ లేక, స్వతంత్రం లేక ఐగుప్తు రాజు అయిన ఫరో, వాని యొక్క టాస్క్ మాస్టర్స్, ఐగుప్తు రాజు నియమించిన ఆ ప్రజలని లేక ఇశ్రాయేల్ వారిని బాగా కష్టపెట్టిన అతని అధికారులు, ఆ ఐగుప్తు బరువులు, ఐగుప్తు అనే పాపపు కాడి, అక్రమపు కాడి, అవన్నీ ఇక మీదట ఇశ్రాయేల్ వారి మీద ప్రభుత్వం చేయకుండా ఐగుప్తులో నుంచి ప్రభు వారిని బయటికి రప్పించాడు. పస్కా గొర్రె పిల్ల ద్వారా జ్యేష్ఠ కుమారులని మరణం నుంచి తప్పించాడు. మరుసటి ఉదయం ఐగుప్తీయులు తమ వారిని సమాధి చేసుకునేదానికి సిద్ధమవుతుంటే మరుసటి ఉదయం అబీబు నెల 15వ దినాన్ని లేక 15వ తారీఖున ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ మోషే అహరోన్ నాయకత్వంలో ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఆ ఐగుప్తు యొక్క ఆ బానిసత్వంలో నుంచి ప్రభు వారిని దాదాపు 10 అద్భుతాలు చేసి విడిపించాడే. కఠిన మనస్కుడైన ఫరోని, అతని గర్వాన్ని, అహంకారాన్ని ప్రభు వంచాడే. ఆ దేశాన్నే గడగడలాడించాడే ఇశ్రాయేల్ వారి కొరకు, ఐగుప్తు దేశాన్నే. ఇంకా కొంచెం కాలం వీళ్ళుంటే మనం అందరం చచ్చిపోతామనే భయము, దిగ్భ్రాంతి వారికి కలిగింది. దిగాలు పడిపోయారు వాళ్ళందరూ. అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో నుంచి మీరు బయలుదేరి వచ్చారు కాబట్టి 7 దినములు పులిసింది కాదు, పులియనిది, పొంగనిది తినవలెను. అదే 13వ అధ్యాయంలో నిర్గమకాండం, ఎక్సోడస్ 13:8 వాక్యం. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా నాకు అలాగే నీకు చేసిన దాని కొరకు ఫరో యొక్క అధికారాన్ని, ఐగుప్తు యొక్క అధికారాన్ని, ఐగుప్తు యొక్క బరువైన కాడి మన భుజాల మీద ఉండకుండా కొట్టేశాడే. ఐగుప్తు అనే లోకంలో నుంచి మనల్ని విడుదల చేసి ప్రేమ కుమారుని రాజ్యమగు ఈ యొక్క నూతన యెరూషలేము లేక ఆత్మీయ యెరూషలేము పరమకాలానికి వెళ్ళే ముందు ఈ యొక్క సంఘంలో, క్రీస్తు యొక్క శరీరం అనే సంఘంలోని నడిపించాడే. అందుకే పులియని రొట్టెల పండుగ. యేసు ప్రభువే మన పులియని రొట్టె. జీవాహారమును నేనే అంటాడే 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో. యెహోవా చేసిన దాని కొరకు పులియని రొట్టెలు 7 దినాలు తినాలి. 9వ వాక్యంలో యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును.
కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ప్రతి సంవత్సరం ఆచరించాలి. పస్కా గొర్రె పిల్ల ప్రతి సంవత్సరం వారు వధించాలి. మరుసటి రోజు నుంచి పులియన్ రొట్టెల పండుగ వారు ఆచరించాలి. యేసుక్రీస్తు ప్రభువే మన పులియని రొట్టె, పొంగని రొట్టె, జీవాహారం. పితరులు ఐగుప్తులో మన్నాను తిన్నారు, మన్నాను తిన్నా మరణించారు. దీన్ని తినువాడు ఎన్నటికీ మరణించకుండా సదాకాలం జీవించినట్లు పరలోకంలో నుంచి వచ్చిన జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. మోషే మీకు మన్నా ఇచ్చాడు, కానీ నా తండ్రి మీకు జీవాహారాన్ని ఇచ్చాడు అంటాడు యేసయ్య. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం కనుక యేసుక్రీస్తే మన బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవ ఆహారం. ఈ కార్యాలు నిన్నటి దినాన మనం కొన్ని చూసాము. కావాలంటే వీటికి సంబంధించి రెఫరెన్స్లు మీరు రాసుకోవచ్చు. పులియని రొట్టెల పండుగ లేవ్యాకాండంలో 23వ అధ్యాయంలో 5వ వాక్యం నుంచి ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 18, 19, 20, 12 చాప్టర్ ఎక్సడస్ 18, 19, 20. తర్వాత 13 చాప్టర్ 1 to 9 ఎక్సడస్ నిర్గమాకాండము 13వ అధ్యాయము మొదటి 9 వాక్యాలు. లేవ్యాకాండము 23వ అధ్యాయంలో కనుక మనం వస్తే లెవిటికస్ 23. ఆరో వాక్యం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. ఇదే మాట ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ చాప్టర్ నెంబర్ 16. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 16:1 డ్యూట్రానమీ. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. అబీబు అన్న నిసాన్ అన్న ఒకే మాసము. ఏదైనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటగా ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినది దేనినైనానూ తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిట్లో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చి పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. బాధను స్మరణకు తెచ్చి ఐగుప్తు దేశంలోని 300 సంవత్సరాల పాపపు బానిసత్వం, వెట్టి చాకిరి. ఎంతోమంది స్త్రీలను పాడు చేశారు ఐగుప్తీయులు అధికారులు. పిల్లల్ని చంపారు, పెద్దవాళ్ళని చంపారు, ముసలి ముతక ఎవరిని కనికరించలే.
మృగాల కంటే హీనంగా ప్రవర్తించి కుక్కల కంటే హీనంగా చూశారు ఇశ్రాయేల్ వారిని. బానిస బ్రతుకులు, బాండెడ్ లేబర్. అసలు మీరు మనుషులా అన్నట్టు చూశారు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులు. ఆ బాధను స్మరణకు తెచ్చుకొని ఐగుప్తులో అనుభవించిన బాధ, పాపము పెట్టిన బాధ, ఐగుప్తు అధికారైన సైతాను ఫరో పెట్టిన బాధ, ఆ బాధను స్మరణకు తెచ్చుకొని 7 దినములు పులియనివే తినవలెను. 4వ వాక్యం డ్యూటరానమీ 16:4, ద్వితీయోపదేశకాండం 16:4. నీ ప్రాంతములన్నిట్లో 7 దినములు పొంగినది దేనైనను కనబడకూడదు, పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటగా ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇవి పస్కా పండుగ. మరుసటి దినం జరిగే 2వ పండుగ పులియని రొట్టెల పండుగ. 7 దినములు పులిసింది లేక పొంగింది ఏది ఉండకూడదు. అన్ఈవెన్, నాట్ లీవెన్, అన్ఈవెన్ బ్రెడ్. పొంగినది ఏదైనా సరే నీ ప్రాంతంలో, నీ నివాసములలో, మీ ఇళ్లలో ఉండకూడదు, తీసి పారవేయాలి. ఎందుకు తీసి పారవేయాలి? పొంగిన లేక పులిసిన పిండి దేనికి సాదృశ్యం? పులిసిన పిండి మనము చూస్తే దాదాపు 3 కార్యాలు లేక స్పష్టంగా 4 కార్యాలు పులిసిన పిండిలో మనం ధ్యానించవచ్చు. పులిసిన పిండి మొదటిది పాతది, ఓల్డ్ లీవెన్. 2వది పులిసిన పిండి ఇంగ్లీష్లో ఈవిల్, దుర్మార్గము, దుష్టత్వము. 3వది పులిసిన పిండి శాస్త్రుల, పరిచయుల వేషధారణ, హిపోక్రసీ, వేషధారణ. 4వది పులిసిన పిండి శాస్త్రుల, పరిచయుల బోధ, టీచింగ్. మళ్ళీ ఏబిసిడి వద్దామా, డిసిబిఏ వద్దామా? పులిసిన పిండి శాస్త్రుల, పరిచయుల బోధ, టీచింగ్ ఆఫ్ ది ఫారిసీస్ అండ్ ది సాడ్యూసీస్. పులిసిన పిండి శాస్త్రుల, పరిచయుల వేషధారణ, హిపోక్రసీ, వేషాన్ని వేసుకోవడం అన్నమాట. అసలు రూపం వేరే, ఆ అసలు రూపాన్ని దాచే వేషం. పులిసిన పిండి 3వదిగా దుర్మార్గత, దుష్టత్వం, ఈవిల్. పులిసిన పిండి పాతది, ఓల్డ్ అన్నమాట, ఓల్డ్. ఆ కార్యాలు మనం చూద్దాం. కొరింథీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 1 Corinthians, ఫస్ట్ ఎపిసోడ్ టు కొరింథియన్స్, చాప్టర్ నెంబర్ 5. 6-7 6 మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? పులిసిన పిండి కొంచెం చాలు. ఆ కొంచెము ఆ గిన్నెలోనో, ఆ కుండలోనో, ఆ పాత్రలోనో, ఈ కొంచెం పులిసిన పిండి మొత్తం ఆ గిన్నెలోందో, ఆ కుండలోందో అంతా పులింపు చేస్తుంది. పులిసిన పిండి అయిపోతుంది. కొంచెమైనా చాలు. మీరు పులిపిండి లేనివారు గనుక, మీరు పులిసిన పిండి లేనివారు గనుక, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, టు బికమ్ ఎ న్యూ లీవెన్, టు బికమ్ ఎ న్యూ లంప్, ఒక కొత్త ముద్ద అవుటకై
పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఫస్ట్ ఏమనుకున్నాము? పులిపిండి పాతది, ఓల్డ్ అన్నమాట. ఓల్డ్, పాత పిండి. అందుకే ఇశ్రాయేలీలు పస్కా పండుగ వస్తుందంటే ఒక వారం ముందే కిచెన్, హాలు, అన్ని కబోర్డ్లు గిబోర్డ్లు అన్నీ వెతికి శుభ్రం చేసేసి పులిసిన పిండి అంతా తీసి బయట పారేస్తారు. వారి ఇళ్లలో ఉండవు, పారేస్తారు అంతే. తీసి పారవేయుడి. ఏం తీసి పారవేయాలి? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంకా ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిసిన పిండినైనను పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా. పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం రెండు కనబడి, దుర్మార్గత దుష్టత్వం కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. నిష్కాపట్యముతోను సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇక్కడ రెండు కార్యాలు చూసాం. పులిసిన పిండి ఒకటి పాతది, ఓల్డ్ లీవెన్. మీరు పులిసిన పిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుతాయి, టు బికమ్ ఏ న్యూ లంప్. కొత్త ముద్ద. పిండి పిసుకుతాం కదా, చపాతీయో లేకపోతే బ్రెడ్ బన్నో చేయడానికి పిసుకుతారు కదా, బేకరీలోనో మన ఇంట్లో కిచెన్లోనో. ఆ ముద్ద, పిండి ముద్ద. మీరు కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిసిన పిండి తీసి పారవేయండి. ఎన్నోసార్లు చెప్పాను, ఏదేను వనంలో లేక ఏదేను తోటలో ఆదాము దేవుడు సృష్టించినప్పుడు అతనిని నూతన సృష్టిగా చేశాడు. ఆదాము దేవుని చేతిలో సృష్టించబడ్డ దినాన న్యూ క్రియేషన్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే తనకంటే కొంచెము తక్కువవాడిగా చేయబడిన ఆదాం తనకంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడే. ఆ తక్కువ అతను ఎదిగి ఆ తక్కువను అధిగమించి పెద్దవాడై నూతన సృష్టి లేక కొత్త సృష్టి ఏదైనా తోటలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించి సంపూర్ణ సృష్టిగా మారాలి. పర్ఫెక్ట్ క్రియేషన్. న్యూ క్రియేషన్ షుడ్ బికమ్ ఎ పర్ఫెక్ట్ క్రియేషన్. అయితే ఈ కొత్త సృష్టి సంపూర్ణ సృష్టి అయ్యేలోపే సైతాను మొదట స్త్రీని అపరాధంలో, ఆ తర్వాత ఆదామును అపరాధంలో పడేశాడు కనుక కొత్త సృష్టి అయిన ఆదాము పాత సృష్టిగా మారాడు. ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ సెల్ఫ్, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం. మనలో ఉన్న పాత పురుషుడు, పాత స్వభావం, పులిసిన పిండి. సాతాను ప్రేరేపణ, దుష్ట ప్రేరేపణ కలిగించడం ద్వారా ఆదాము పాతగయ్యాడే. అదే పులిసిన పిండి, పాతది, పాత స్వభావం. యేసుప్రభు దగ్గరికి రాకముందు, మారు మనసు పొందకముందు, ఆత్మాభిషేకం పొందకముందు, బాప్తిజమం పొందకముందు, సంఘానికి రాకముందు లోకంలో ఉండగా పాత స్వభావం, పాత మాటలు, పాత చేష్టలు, పాత ఆలోచనలు, పాత కార్యాలు తీసి పారవేయండి. మీరు కొత్త ముద్ద అవ్వాలి. ఆ న్యూ లంప్, కొత్త సృష్టి అవ్వాలి. కొత్త సృష్టితోనే ఆగిపోకుండా సంపూర్ణ సృష్టి అవ్వాలి. ఓల్డ్ వెళ్ళిపోతే న్యూ, పాతది వెళ్ళిపోతే కొత్తది అవుతాం. ఈ కొత్తది సంపూర్ణ సృష్టి అవ్వాలి, పర్ఫెక్ట్ క్రియేషన్ అవ్వాలి. అందుకే పులిసిన పిండి పాతది. ఎఫెసీ పత్రికలో, కొలసి పత్రికలో ఉపదేశానుసారంగా క్రీస్తుని ఎలా నేర్చుకోవాలో, యేసు ప్రభుని ఎలా మనము నేర్చుకుంటున్నామో రాశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 4, 22-23. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి అంటే పాతదా కొత్తదా? పాతది. మునుపటి ప్రవర్తన, వెనకటి ప్రవర్తన. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే
మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. కింద చూస్తే ప్రాచీన పురుషుని, ఓల్డ్ మ్యాన్, డెవిల్. ఆదామును సాతాను ఓడించినాక, లేక ఆదామును సాతాను పడగొట్టినాక దేవుని స్వరూపం, దేవుని పోలికే ఆదాము పోగొట్టుకున్నాడు. మట్టి పోలికకు వచ్చాడు. ఆదాము ఆత్మ ప్రాణం శరీరంగా ఉన్న మట్టి పోలికగా మారి పతనమైపోయిన స్థితిలో త్రియేక దేవుని ప్రతిబింబంగా మారాడు. ఇన్ ఎ ఫాలన్ వే. ఆత్మ ప్రాణం శరీరముగానే ఉన్నాడు ఒక ఆదాం శరీరంలో ఆత్మయు ప్రాణము జీవిస్తున్నాయి. లేక దేవుడిచ్చిన ఆత్మ ప్రాణాన్ని, ఆ శరీరాన్ని జీవింపజేసింది. పతనమైపోయిన అవస్థలో త్రిత్వదేవుని ప్రతిబింబంగా ఆదాం ఉన్నాడు. దేవుని పోలిక పోగొట్టుకున్నాడు, క్రీస్తు పోలిక. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఇన్ అవర్ ఓల్డ్ కాండక్ట్ బిఫోర్ కమింగ్ టు ద క్రాస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యుద్ధకు రాకముందు మన మాట, మన వేషధారణ, మన భాష, మన అంతరంగ స్వభావం, మన నిలువెల్లా పాతది. ఒకటి రెండు మంచి పనులు చేసాం, ఒకటి రెండు మంచి కార్యాలు ఉన్నాయి, కానీ చాలా మటుకు చెడ్డవే. పాత మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయే ప్రాచీన స్వభావం అది. మోసకరమైన దురాశలు. ఈ రోజున లోకాన్ని సైతాను మోసంలో, దురాశలకు అలవాటేటట్టుగా చేశాడు. వాని మోసంలో సైతాను ప్రపంచాన్ని మోసం చేసేసాడు. ఇప్పుడు సంఘాన్ని మోసం చేస్తున్నాడు, సేవకుల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేసే కుట్ర, నయవంచన సైతాన్ని. అదే మునుపటి ప్రవర్తన మన విషయంలో. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన పురుషుని వదులుకొని, మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై. మీ చిత్త వృత్తి అంటే పని, చిత్తం అంటే ఆలోచన, అంతేనా? మీ చిత్తవృత్తి. లెట్ ద వీల్స్ ఇన్ ఆ బ్రెయిన్ రొటేట్ అండ్ రొటేట్. చక్రాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, చక్రాలు కదా. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై. బి రిన్యూడ్ ఇన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. బి రిన్యూడ్. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, లేక నవీన పురుషుణ్ణి ధరించుకొనవలెను. పాత పిండి సాతాను మోసం చేసినందున పులిసిన పిండి ఆదాము యొక్క పతనమైపోయిన స్వభావం, లేక సాతాను అనే మన మొగుడు, పాత మొగుడు. స్త్రీలమైన పురుషులమైన మనకు పాత పురుషుడు, మన పాత భర్త సైతానుడు. ఆదాము పడ్డందుకు, లేక ఆదాము నాడు పడగొట్టినందుకు. ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తామో, ఆ ప్రభువుని విశ్వసిస్తామో, అప్పుడు ఆ పాత పురుషుణ్ణి సమాధి చేసేసి యేసుప్రభు మరణంలో క్రీస్తు అనే కొత్త పురుషుణ్ణి మనం నీతిగా ధరించుకుని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ బాప్తిస్మం ద్వారా నీతిని, లేక యేసుప్రభుని ధరించుకున్నాం కనుక ఆ పోలికగా, ఆ నవీన పురుషుని పోలికగా, క్రీస్తు పోలికగా మనం అంచెలంచెలుగా మార్చబడాలి, మెట్టుగా. ఇంగ్లీష్లో కొంచెం బాగుంటుంది అంతే. ఇంగ్లీష్లో ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 4. The former conduct, the old man which grew corrupt according to the deceitful lust అన్నమాట. తర్వాత and be renewed in the spirit of your mind. Be renewed in the spirit of your mind. Abba. And that you put on the new man, old man God. And that you put on the new man which was created according to God in righteousness and true holiness. ఇంగ్లీష్లో తెలుగులో కంటే కూడా బాగుంది. తెలుగులోనేమో చిత్తవృత్తి అన్నాడు, ఇంగ్లీష్లోనేమో and be renewed in the spirit of your mind. Renewed in the spirit and in your mind. చిత్తము వృత్తి అంటే పని. చిత్తము అంటే మన ఆలోచన విధానం,
బీ రిన్యూడ్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్ యువర్ మైండ్. క్రీస్తు అనే నవీన పోలికగా మనము మార్చబడాలి. క్రీస్తు అనే నవీన పురుషుణ్ణి ధరించుకున్నాడు. పాతదైన పులిసిన పిండి, మోసకరమగు దురాశలు, ఆ దురాశల వలన చెడిపోయే మన యొక్క స్వభావం, చెడిపోయే మన యొక్క అంతరంగ స్వభావం, పాతదైన పులిసిన పిండి తీసిపారేయాలి. అదే పులియని రొట్టె పండుగ, ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ అన్నమాట. దేవుని వాక్యం ఎందుకు వినాలి? దేవుని వాక్యంలోని సత్యోపదేశాన్ని ఎందుకు పట్టుకోవాలి? దేవుని వాక్యము, ఆ వాక్యమైన వారు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడే, ఆ వాక్యము మన ఆత్మ ప్రాణం శరీరాన్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు ప్రభు వాక్యం ద్వారా, యేసు ప్రభు తన రక్తం ద్వారా, యేసు ప్రభు తన ఆత్మ ద్వారా ఈ మూడు, మన ఆత్మ ప్రాణం శరీరాన్ని ఈ మూడు సాధనాల ద్వారా పరిశుద్ధపరుస్తాడు, క్షమించి పరిశుద్ధపరుస్తాడు. దేవుని యొక్క వాక్యము మన దోషములను, మన యొక్క పొరపాట్లను అద్దం వలె మన ముందు చూపించి, ఆ వాక్యం ద్వారానే మనం వాటిని విడిచిపెట్టి ఆ దివ్య స్వరూపుని పోలిక, యేసుక్రీస్తు యొక్క పోలిక మన అంతరంగ స్వభావం అందులేక మన అంతరంగంలో మనం ధరించుకొని అందులో పరిపూర్ణమగినట్లుగా విశ్వాస మార్గం, విశ్వాస బాట, విశ్వాసంలోని దేవుని కృప వలనైన కార్యాలు ఈ వాక్యంలోనివి సేవకుల ద్వారా ఆత్మైన దేవుడు మనకు బోధిస్తున్నాడు. అంతరంగ పురుషుణ్ణి దేవుని వాక్యం అనే ఆ సత్యోపదేశం ద్వారా మనం కట్టాలి. బై ద ట్రూత్ డాక్ట్రిన్ ఆఫ్ ద వర్డ్, ట్రూ డాక్ట్రిన్ ఆఫ్ ద వర్డ్, దేవుని సత్య ఉపదేశం. ప్రసంగాలు కొద్దిసేపు మనిషిని ఆదరిస్తాయి, అందులో సందేహం ఏం లేదు. ప్రసంగాలు దేవుని యొక్క మార్గాన్ని మనకు బోధిస్తాయి నిస్సందేహంగా. క్రీస్తు అనే ఆ పురుషునికి వధువు అనే పెళ్లి కుమార్తె సంఘముగా మనము రూపాంతరము చెందాలి లేక కట్టబడాలి అంటే ఉట్టి ప్రసంగము పనికిరాదు. ఈ వాక్యంలోని ఉపదేశం, డాక్ట్రిన్, ఎముక, ఆ ఉపదేశం ద్వారా మనము ఆ పాతదైన పులిసిన పిండి కాక కొత్త ముద్ద అవ్వడానికి, అంతరంగ స్వభావం అందు క్రీస్తు యొక్క పోలిక ధరించుకునే దానికి పుష్కలమైన వీలు అవకాశం ఉంది. అందుకే ఉపదేశము వినడానికి ఇంపుగా సుముపుగా ఉండదు, కఠినంగా కష్టంగా ఉంటుంది. ఆ కఠినత్వము, ఆ కష్టము అంతరంగంలో నవీన పురుషుణ్ణి మన ఆత్మలో, మన యొక్క ప్రాణంలో, బీ రిన్యూడ్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్ యువర్ మైండ్, నూతన పరచబడే ఆ స్వభావానికి తీసుకొని వస్తాడు దేవుడు. అదే కొత్త ముద్ద, పులియని ముద్ద, పొంగని ముద్ద అన్నమాట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా పులిసిన పిండి, ఒకటి పాతవి, రెండు దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గత, దుష్టత్వం. అవునా? కొరింథీయులు ఏం చదివాం? దుర్మార్గత, దుష్టత్వం. 1 Corinthians 5:8, 5:8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గత, దుష్టత్వం, పులిసిన పిండి. రెండవదిగా మనిషి అంతరంగంలో ఉన్న దుర్మార్గత, ఆలోచన విధానంలో ఉన్న దుర్మార్గత, క్రియలలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం. ప్రపంచమంతా దుష్టులు లేరు, ప్రపంచమే దుష్టుని చేతిలో ఉంది, లోకమే దుష్టుని యందు ఉంది. అందరూ మంచి వారా? అందరుగా. అందరూ చెడ్డవారా? కొద్దిమంది మంచివారు ఉన్నారు. కొద్దిమంది మంచివారు ఉన్నా ఆ మంచివారి మంచితనము దేవుని రాజ్యానికి లేక పరలోక రాజ్యానికి వారికి టికెట్ ఇవ్వదు, చీటీ ఇవ్వదు, నువ్వు పరలోకానికి వెళ్ళవచ్చని. ఒక మనిషిని నైతికంగాను, ఒక మనిషిని మానసికంగాను, ఒక మనిషిని ఆత్మీయంగాను, ఆ మాటకొస్తే ఒక మనిషిని శారీరకంగాను శుద్ధి చేసే, పవిత్రపరిచే దేవుని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్న రక్షకుడైన యేసుక్రీస్తు స్థాపించిన శిలువ మార్గం లేక విశ్వాస మార్గం లేక ఈ యొక్క ఆత్మీయ మార్గం అవలంబిస్తే, పాటిస్తే
అన్నీ సంభవిస్తాయి. పులిసిన పిండి దుష్టత్వం, దుర్మార్గత. దుష్టునికి నెమ్మది లేదు, సైతానికి నెమ్మది లేదు. వాడు విర్రవీగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని లాక్డౌన్ చేసి పెట్టాడు. దేవుని రాజ్యానికి మనుషులు చెందకూడదు. అందుకని మతం పేరు మీద, పాపాల పేరు మీద, రకరకాల మార్గాల పేరు మీద దేవునికి మనుషులు దూరంగా ఉండేటట్టు సాధనాలు, రకరకాల కార్యాలు వాడు ఈ లోకంలో తయారు చేసి పెట్టాడు. ఇవన్నీ దాటుకుంటూ దేవుడు ఆయన మనిషిగా వచ్చి చేయవలసిన కార్యాలు చేసి ఇప్పుడు మనుషులమైన మనల్ని రక్షించి మన ద్వారా లేక సంఘం ద్వారా సువార్త ప్రకటింపజేస్తూ, సంఘంలో ఉన్న వారికి సంపూర్ణ సువార్త ప్రకటింపజేస్తూ వీలైనంత మందిని ఆ ప్రళయంలో నశించుకోకుండా క్రీస్తుని ఓడలోనికి తీసుకొని రావాలని, ఈ ఓడలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ ప్రళయానికి నశించుకోకుండా బయటికి దూకకుండా ఉండవాలని పరిచర్య ధర్మము కొనసాగిస్తున్నాడు. వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ, పరిచర్య ధర్మం. ఇలా పరిచర్య ధర్మానికి అంటుకట్టబడిన మనం, సంఘముగా మారిన మనము దుర్మార్గత, దుష్టత్వాన్ని విడిచి నిష్కాపట్యం, సత్యం. పండుగ ఎలా ఆచరించాలి అంటే క్రీస్తులో రోజు, సంవత్సరానికి ఒకసారి కాదు కానీ రోజు సత్యం, బై ట్రూత్. నిష్కాపట్యం, కపటము లేని, అప్రైట్నెస్. రెండు మాటలు, డబల్ స్టాండర్డ్ కాదు. 2 విధాల జీవితం, 2 విధాల మాట్లాడి, 4 ఎముకలేదు కదా అని కింది నుంచి మీదికి తిప్పి, మీది నుంచి కిందికి తిప్పి, వెనకాల నుంచి ముందుకు తిప్పి, ముందు నుంచి వెనకాలకు తిప్పి లేదు. రెండవది లీవెన్, పులిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వం. దేవుడు అందరినీ యథార్థంగానే చేశాడు. ఫస్ట్ పరలోకంలో ఉన్న నివాసులను యథార్థంగా చేశాడు, దేవదూతలని. వాళ్ళు కొద్దిమంది దుర్మార్గులయ్యి దుష్టత్వాన్ని అవలంబించి పడ్డారు. అందులో సైతాన్తో కూడా ఉన్న దుష్టాత్మలు ఇప్పుడు మనుషులను దుర్మార్గులుగా దుష్టత్వంలోనికి దించి ప్రపంచాన్నే పాడు చేశారు. సంఘంలో ఇలాంటివి ఉండకూడదు. పులిసిన పిండి, 1 పాతది, 2 దుర్మార్గత, దుష్టత్వం. ఈవిల్ మంచిది కాదు, ఈవిల్ కీడు. దుర్మార్గత, దుష్టత్వం మంచిది కాదు. మంచి పెంపకంలో ఉన్న వారికి కొన్ని సంగతులు తెలియదు. చెడ్డ పెంపకంలో ఉన్న వారికి అన్నీ కాకపోయినా చాలా చాలా సంగతులు తెలుసు కదా. ఎంత జాగ్రత్త వహించినా ఎప్పుడు ఎవరిని మింగుతాడో తెలియని పరిస్థితి సైతాన్ గారు. కాబట్టి గమనిద్దాం. దుష్టత్వము, దుర్మార్గత, వీటికి దూరంగా నిష్కాపట్యం, సత్యం. ఏదో చిన్నవి 1-2 అబద్ధాలు పర్వాలే. కొన్ని బ్రతుకులు అయితే ఒకటి అబద్ధం బ్రతుకులు, ప్రతిదానికి అబద్ధం. మళ్ళీ వాళ్ళు చెప్పేది ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏంటంటే ప్రేమలోను, యుద్ధంలోనూ అన్ని పనికి వస్తాయి. రావు. దేవుని విషయంలో అన్ని పనికిరావు. సత్యాన్ని అవలంబించే, ప్రైజ్ ది లార్డ్, సత్యాన్ని పట్టుకునే నిష్కాపట్యం, దేవుని నీతిని నెరవేర్చే. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో దేవుడు తన దాసుని ద్వారా చెప్తాడు, 26 ఐజాయా 26 2వ వాక్యం. సత్యమునాచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. సత్యమును చెప్పేవాళ్ళు కాదు, సత్యమును ఆచరించు, సత్యమును ప్రాక్టీస్ చేయు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను, తలుపులను
తీయుడి, ఏ తలుపులు తీయాలి? మొదటి వాక్యం. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులనుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆ బలమైన పట్టణమునకు దేనికైతే ప్రాకారములుగా, దేనికైతే బురుజులుగా రక్షణ ఏర్పాటైందో, బలమైన పట్టణంలోనికి వచ్చినట్లు సత్యమును ఆచరించే నీతిగల జనములకు ద్వారములు తీయుడి. ప్రైజ్ ద లార్డ్. అట్టివారు లోపల వస్తారు. దేవుని బలమైన పట్టణంలోనికి అట్టివాళ్ళు వస్తారు. సత్యమును ఆచరించు నీతిగల జనం. నిష్కాపట్యము సత్యముతో పులియని రొట్టెల పండుగ, దానికి ముందు పస్కా పండుగ మనము ఆచరింతుము. పాతదైన, దుర్మార్గతైన, దుష్టత్వమైన విడిచిపెట్టేసి మంచి మంచి భక్తులు దుష్టులైపోయారు. మంచి మంచి భక్తులు దుర్మార్గంగా ప్రవర్తించారు. సొలొమోను ఎంత జ్ఞాని, సొలొమోను ఎంతటి వివేకి. సర్వసాధారణంగా దేవుని వాక్యంలో ఈ రెండు మాటలు ఉన్నాయి. జ్ఞానము కంటే కూడా వివేకము గల హృదయం అడిగాడు సొలొమోను. రెండు మాటలు ఉన్నాయి. ఏ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ విజ్డమ్. వివేకము గల హృదయం, వివేకము గల హృదయం. ఏ హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. కార్యములను చూసి గ్రహించే ఆ వరాన్ని దేవుని దగ్గర అడిగాడు. నేను అడిగాను, ఇంతవరకు నాకు రాలా. అట్లాంటి ఘనుడు లేక జ్ఞాని దద్దమ్మ అయ్యాడు. దద్దమ్మ. అన్య దేవతలైన తన భార్యల మాట విని యెరూషలేము నగరంలో, యెరూషలేము నగరానికి ఎదురుగా భయానకమైన దయ్యాలకు, దురాత్మలకు అసహ్యమైన బలిపీఠాలు లేక మందిరాలు కట్టాడంట. దుర్మార్గ ప్రవర్తన. సొలొమోన్ లాంటి జ్ఞాని ఏమయ్యాడంటే అలా అయ్యాడు. రాజుల మొదటి గ్రంథము, ఫస్ట్ కింగ్స్, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం, ఫస్ట్ కింగ్స్ 11th చాప్టర్. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. యవనస్తుడు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, ముసలోడు అయ్యాడు. చాలా ముసలోడేం కాలే, 55-60 ఉంటాయేమో. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సీనియారిటీ ఏమొచ్చింది సొలొమోన్కి? సీనియర్ అయ్యాడు. సీనియారిటీ వచ్చింది ఇంగ్లీష్లో. అనుభవం వచ్చింది. వయసుతో అనుభవం అంటారే, ఇక్కడ పాడయ్యే అనుభవం. దావీదు వలె దేవుని ఎడల యథార్థంగా ఉండలేదంట హృదయం సొలొమోన్ది. భార్యలు తిప్పేశారు. ఏ అందాన్ని చూసి మోసపోయాడో మళ్ళీ సామెతలో మనకు రాశాడు. అందము, మోసము, సౌందర్యము వ్యర్థము అని రాశాడు మనకు సామెతల్లో సొలొమోన్. అంటే దేవుడు అతని చేత రాయించాడు అనుకోండి. ఆ దయ్యాలు ఏం చేసాయి? అందమైన దయ్యాలు సొలొమోను హృదయాన్ని తిప్పేశారంట. దేవుని వైపు నుండి వారి దేవతల వైపు తిప్పేశారు. ఏం చేశాడు? వాళ్ళ మాట విని దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, సైడోనియన్స్, అస్తారోతు దేవత, ఆషేరా దయ్యం, సీదోనీయులు పూజించే అస్తారోత్, ఇంగ్లీష్లో ఆషేరా. 2 మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. హేయమైన దేవత.
హేయమైన దేవత, హేయమైన కార్యాలు చేసేవారు. అమ్మోనీయులు, భ్రష్ట సంతానం, లోతు సంతానం, మోయాబీయులు, అమ్మోనీయులు. ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. దుర్మార్గత, చెడు నడత, చెడు నడత, చెడు నడత నడచి చెడుకే, నాశనానికే, పాడు నాశనానికే. దుర్మార్గత, దుర్మార్గత, దుష్టత్వం. అమ్మోనీయుల హేయమైన దేవత మిల్కోమ్, సీదోనీయుల హేయమైన దేవత అస్తారోతు, అషేరా. ఒక నియమము, ఒక పద్ధతి, ఒక భక్తి, ఇలాంటివేమి ఉండవు వాళ్ళ భక్తిలో. దరిద్రం, దరిద్రం. మన భారతదేశంలో పాతకాలంలో, ఇప్పుడు తెలుసో తెలీదో చాలా మందికి, దేవదాసులు అనేవారు. అనేకమైన దేవతా గుళ్ళ దగ్గర దేవదాసులు ఉంటారు. అది దేవునికి అంకితం, దయ్యానికి అంకితం అండి. ఎవడంటే వాడు దాంతో పోవచ్చు. అది మళ్ళీ సేవ. అది అలాగే పురుషులు, ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లోనేమో పురుషగాములు, ఇంగ్లీష్లోనేమో సిడోనియన్స్ లేక సైడోనియన్స్. పెళ్ళి అవసరం లేదు వీళ్ళకి. దేవత కదా, దేవత. దుర్మార్గత. లైసెన్స్ ఇచ్చాడు సొలొమోన్, లైసెన్స్ ఇచ్చాడు ఇజ్రాయెల్ జనాంగానికి, లైసెన్స్. అస్తారోతు దేవతకి, మిల్కోము, సిదోనీయుల, అమ్మోనీయుల దేవతలకి గుడి కట్టి, బలిపీఠాలు కట్టి, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పూజలు పునస్కారాలు చేసి, వాళ్ళతో పాటు ఆ బలి నైవేద్యాలు చేసి, వాళ్ళతో పాటు మస్తు తిని తాగి లైసెన్స్ ఇచ్చాడు. పరిశుద్ధత పాడవునట్లుగా, దేవుని నియమము చెదరిపోనట్లుగా, దేవుని యథార్థమైన మంద దౌర్భాగ్యము మందగా మారినట్లుగా. దుర్మార్గత అలా హృదయంలో ఉంది. ఏం చేస్తాం? ఆ దేవ మనిషి ఆ కొండ మీద దేవునితో మహిమలో మాట్లాడుతూ ఉంటే 40 దినాలు ఏమాయనో, ఐగుప్తులోంచి మమ్మల్ని తెచ్చిన ఈ మోషే ఏమాయనో, ఎందుకు ఏడ్చారు? మరి మాకు విడుదల లేదా, మాకు స్వేచ్ఛ లేదా, మా తండ్రుల దేవుడేడి, మాకు ఇస్తానన్న స్వాస్థ్యం మీద ఎందుకు ఏడ్చారు? మరి ఒక 2 నెలలు కాలే, 3వ నెల అనుకోండి, 3వ నెల 3 నెలల్లో కనీసం 100 రోజుల్లో వాళ్ళ దుర్మార్గత బయట పెట్టారుగా. బంగారులం చేసి, తిని తాగి, వ్యభిచారం అనే పాపం చేసి, సీనాయి పర్వతం దగ్గర ఓ పక్కన ఆ పర్వతం మీద అగ్ని మండుతానే ఉంది. పగలైనా రాత్రైనా దేవుని వెలుగు ఆ పర్వతం మీద కనిపిస్తుంది. హోరేబు. ఇక్కడేమో కింద దుర్మార్గంగా ప్రవర్తన ఆరంభమే చేశారు. అదే కురిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వం. ఎప్పుడు ఎవరి మైండ్ ఖరాబ్ అవుతుందో తెలియదు. అట్లా ఉన్నాయి రోజులు. అందరు చెప్పాలనుకోండి, భార్యలు లేక భర్తలు, ఎవరైనా ఒకరిద్దరు ఏడుస్తూ ఉన్నంతసేపు బాగానే ఉంటాడు పాస్టర్. ఆ కొద్దిసేపట్లో ఏమవుతుందో వాడికి, కొద్దిసేపట్లో దుష్టంగా ప్రవర్తిస్తాడు, దుర్మార్గంగా మాట్లాడతాడు, చెడ్డ మాటలు మాట్లాడతాడు. కొద్దిసేపట్లో చిన్న విషయానికి, చిన్న కార్యానికి చికాకు, చిరాకు, కోపము, ఆవేశం, ఆటుపోటు, అంతే. పరలోకం నరకం, పరలోకం నరకం. దేవుని ఇల్లు సైతాన్ ఇల్లు,
ఇంకా మారిపోతుంది. అలా మార్చేస్తారు. దుర్మార్గత, దుష్టత్వం. ఇంత దౌర్భాగ్యపు పని చేసిన సొలొమోను పరలోకంలో ఉంటాడని నేను ఒప్పుకున్నాను. ఉండడు. అవుట్. గై భైంస్ పానీమే పోయాడు నరకానికి సొలొమోను. అన్య దేవతలకి గుడ్లు కట్టించి, అన్య దేవతలకి బలిపీఠాలు కట్టి, అన్య దేవతల్ని ఆరాధించి ఆ హేయమైన పనులు చేసి దేవుని ఏం చేస్తాం, దేవుని మందను చేయండి రా అని చెప్పేసి వదిలేశాడు పాపం. అంతేనా? అంతేనా? ఇంకేం చేశాడు? 7th 1 Kings 11:7 రాజుల మొదటి గ్రంథం 11:7 సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మేలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటిన కొండ మీద బలిపీఠములను కట్టించెను. నాన్సెన్స్. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేములో దేవుని మందిరం. యెరూషలేముకి ఎదురుగా, ఆపోజిట్ జెరూసలేం, దేవునికి ఎదురుగా, దేవుని మందిరానికి ఎదురుగా, దేవుని సంఘానికి ఎదురుగా, దేవుని సన్నిధికి ఎదురుగా, పరిశుద్ధతకు ఎదురుగా, విశ్వాసానికి ఎదురుగా అన్య దేవతల దయ్యాలకు బలిపీఠాల, దయ్యాల సేవ. హేయమైన దుర్మార్గమైన అప్పటి కాలం నుంచే వస్తున్నాయి ఈ దుర్మార్గమైన కార్యాలు. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. నా కోసం కాదు, నా భార్యల కోసం. అదామా పండు తిన్నావా? నువ్వు ఇచ్చిన అవ్వ ఇచ్చింది, ప్రభు తిన్నాను. అవ్వ ఎందుకు ఈ సైతాన్ని లేకపోతే ఈ సర్పం నన్ను శోధించింది, అందుకే తిన్నాను. నా కోసం కాదు, నా భార్య నా కోసం కాదు. నాకు యెరూషలేములోనే ఉంది మందిరము, ఈ దయ్యాల కోసం కట్టారు. దుర్మార్గంగా ప్రవర్తించాడు సొలొమోను. వృద్ధుడు అయిన తర్వాత సీనియారిటీ వచ్చినాక పులిసిపోయాడు. ఎంత పులిసిపోయాడు? 9th verse 10th verse ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నుండి హృదయం తొలగిపోయిందంట సొలొమోను. అవుట్. దీన్నే బైబిల్లో భ్రష్టత్వం అంట. భ్రష్టత్వం. రిపేర్ అవ్వలేని పరిస్థితి, తిరిగి రాలేని పరిస్థితి, ఆత్మీయ స్థితికి, ఆత్మీయ అనుభవాలకు, పరిశుద్ధతకు, విశ్వాసానికి తిరిగి రాలేని పరిస్థితి. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట దేవుడు సొలొమోనికి. చెప్పగలరా ఎప్పుడెప్పుడు? ఒకటేమో మొదటిసారి ఎప్పుడు? గిబియోన్లో ప్రవక్త అయిన మోషే ప్రత్యక్ష గుడారం చేయించినప్పుడు అర్పించిన ఆ బలులు, ఆ బలిపీఠం, ఇత్తడి బలిపీఠం గిబియోన్లో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి తన రాజ్యమంతా సమాధానం దేవుడు ఇచ్చాడని 1000 దహన బలులు అర్పిస్తాడు. తన పరివారంతో వెళ్ళి అర్పించి దేవుని సన్నిధిలో సంతోషించి ఆహారం పుచ్చుకొని ఇంటికి వచ్చి పడుకుంటే రాత్రి దేవుడు దర్శనం అవుతాడు. సొలొమోనా ఏం కావాలి? అప్పుడు అడుగుతాడు. వివేకము గల హృదయం. ఫస్ట్ టైం ఆ రోజు రాత్రి స్వప్నమందు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. రెండవసారి యెరూషలేము మందిరాన్ని కట్టాడు. బ్రహ్మాండమైన మందిరం.
ఇండియాలోనో మిగతా దేశాల్లోనో వారు మందిరాలను కట్టారు. సొలొమోన్ లాంటి వాడు మందిరాన్ని కట్టాడంటే ఎలా కట్టి ఉంటాడు? ఈ రోజు వరకు నా హృదయంలో అదొక ఆశ. మందిరం లేదనుకోండి, మందిరానికి సంబంధించినది లేక మందిర ప్రాకారానికి సంబంధించినది ఒక గోడ మాత్రం మిగిలింది అంతే. ఇంగ్లీష్లో దాన్ని వాల్ ఆఫ్ వెయిలింగ్ అంటారు. రోదన గోడ, వాల్ ఆఫ్ వెయిలింగ్, అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళ సందుల్లో వారి ప్రార్థనాంశాలు పెట్టి యూదులా ఏడుస్తారు, తల ఊపుకుంటూ వారి తోరా, వారి ధర్మశాస్త్రం తనాక్ చదువుకుంటూ ఏడుస్తారు. ఒక్కొక్క బండ ఇంత పెద్ద ఉంటుంది ఆ వాల్ ఆఫ్ వెయిలింగ్. మందిరం యొక్క ప్రాకారమే ఇట్లా చేశాడే, మందిరం ఎలా చేసి ఉంటాడు? మొత్తం బంగారం పెట్టేశాడు, మొత్తం బంగారం, గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒక్కటి చేయమంటే మోషే 10 చేశాడు. మెనోరా అంటారు, అదే దీపవృక్షాలు. ఈ పక్కన 5, ఈ పక్కన 5. నిబంధన మందసాన్ని 2 బంగారపు కెరూబులు తమ రెక్కలతో ఇలా కప్పేశాయి ఆ మహాపరిశుద్ధ స్థలపు గదిలో, దేవుని మందిరంలో. కెరూబుల్ రెక్కలు ఫుల్ 25 మీటర్ స్పాన్, 25 మీటర్ల స్పాన్లో, 25 మీటర్ల 25 ఫీట్ల మొత్తానికి ఇలా కప్పేశాయి. వెండి అయితే రాళ్ళేనంట. సొలొమోను దేవుని మందిరానికి వాడిన వెండి రాళ్ళంత విస్తారంగా వాడారు. ఎంత బ్యూటిఫుల్ సైట్ అది ఆ మందిరం, సొలొమోను కట్టించిన మందిరం. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ పక్కన బోయాజు, యాకీను 2 ఇత్తడి స్తంభాలు 45-48 ఫీట్లు, అంతెత్తు. ఓన్లీ సిల్వర్, వెండి ఇంత లావు అంతెత్తు. మళ్ళీ వాటి మీద ఆ యొక్క కిరీటాలుగా పెట్టాడు. దానికి టన్నుల కొద్ది వెండి. ఎవడు చేసినాడు? సొలొమోను చేసినట్టు. దేవునికి మందిరం కట్టి ఆ పని ప్రపంచంలో ఇంకెప్పటి వల్ల కాదు. అరే సొలొమోను మందిరం మనం చూడలేకపోయాను కానీ ఒక బాధ ఉంటుంది హృదయంలో. అన్నిటికీ అతనే కదా ఫాదర్. ఇంజనీరింగ్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్, ఇంకేమేమంటారు అన్నీ పెట్టుకోండి. ఫాదర్ ఎవరంటే సొలొమోను. ఇచ్చాడు కదా వివేకం గల హృదయం సొలొమోను. గోడ సందుల్లో పెరిగే చిన్న మొక్క అది దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు, ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉండదు, దాని గురించి కూడా రాశాడు సొలొమోను. అప్పుడు మందిరం ఎట్లా కట్టుంటాడు? సూపర్గా కట్టుంటాడు. అంతెత్తికి అమాంతంగా పట్టాడు, పోయాడు. దేవునికి దొరకకుండా పోయాడు సొలొమోను. 2 సార్లు కనపడ్డాడు దేవుడు అతనికి. మందిర ప్రతిష్ట తర్వాత ఈ మందిరం మీద నా దృష్టి ఉంటుంది, ఇక్కడ చేయబడుతున్న బలి నైవేద్యాలు, ప్రార్థనలు నేను అంగీకరిస్తాను. ఇక్కడ ఈ వైపు తిరిగి నా ప్రజలు నన్ను వేడుకుంటే నేను క్షమించి వారిని మళ్ళీ దీవిస్తాను. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం చదవండి. మందిర ప్రతిష్ట తర్వాత దేవుడు ప్రత్యక్షం అవుతాడు సొలొమోనుకి. అతను ప్రార్థన చేసి ముగించగానే వస్తాడు ఇట్లా మేఘంగా. అంతే, మేఘం వచ్చి నిలబడగానే బూరలుదే యాజకులు సేవ చేసే లేవీలు లోపలికి పోలేదంట. ఆ మహిమ మేఘంలో నుంచి కప్పేసింది ఆ మందిరాన్ని. అన్ని చేసి దద్దమయ్యాడు. దుర్మార్గ ప్రవర్తన, దుష్టత్వం. సరే కొద్దిసేపు ప్రేయర్ చేద్దాం. నేను ఇలాగే చెప్పుకుంటూ పోతూ ఉంటాను కానీ ప్రేయర్ చేద్దాం. ఒక 2 నిమిషాల కొరకు ప్రేయర్ చేద్దాం. అనేకులకి వ్యాధులు, బలహీనతలు మన చర్చ్లో, మన సంఘ విశ్వాసులకు కూడా ఉన్నాయి.
ఒకరిద్దరికి కిడ్నీ ప్రాబ్లం, ఒకరిద్దరికి కాళ్ళు, ఒకరిద్దరికి మోకాళ్ళు, ఒకరిద్దరికి నడుము, ఒకరిద్దరికి తలకాయ నొప్పి, ఇలా రకరకాల బాధలు, ఒకరిద్దరికి చేతబడి మాంత్రిక కట్లు. ఈ రెండు కొరకు ప్రార్థన చేద్దాం. శరీర సంబంధమైన రోగాలు, చీకటి సంబంధమైన రోగాలు. చేద్దామా ప్రార్థన. కృపగల మా ప్రభు, జీవం గల మా దేవ, పరిశుద్ధులకు మా తండ్రి మీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా రానయిన్నవాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా స్వస్థత కొరకై గాయములు పొందిన మా ప్రభువ, మా రక్షణ కొరకై రక్తమును కార్చిన మా ప్రభువ, రక్షకుడా యేసయ్యా, నీవు పొందిన దెబ్బల్లోని స్వస్థత, నీవు పొందిన గాయంలోని స్వస్థత అనుగ్రహించుదువుగాక, అనుగ్రహించుదువుగాక. బాగు చేయండి నాయన. బలహీనమైన చోట, బలహీనమైన అవయవం, బలహీనమైన ఆ యొక్క ఫంక్షనింగ్ ఆర్గన్, ఆ యొక్క ప్రభువ భాగమును, అవయవాలను ముట్టండి ప్రభువ. మీ గాయముల చేత ముట్టండి, మీ ఆత్మశక్తి చేత ముట్టండి. మీరు పొందిన ప్రభువా దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది కదా, స్తోత్రం. తల నుంచి అధికాల వరకు వ్యాధి, బలహీనత, అనారోగ్యాన్ని తొలగించండి, స్వస్థపరచండి. చీకటి మాంత్రికపు గట్లు, కాడిమాను, మేకులు తొలగించండి నాయన. దుష్టుని యొక్క ప్రభావం, దుష్టుని యొక్క క్రియ, దుష్టుల యొక్క కడుపు మంట, దుష్టుల యొక్క జడ్డ క్రియల ద్వారా సంఘమైన వారికి, నీ బిడ్డలైన వారికి ప్రభువా దోషము ఏది తగలకుండా, దోషము ఏది ఉండకుండా తొలగించు ప్రభువా. నజరేయుడు యేసు నామములో, నజరేయుడు యేసు రక్తములో, నజరేయుడు యేసు పొందిన గాయములలో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక అని ప్రార్థించుచున్నాము ప్రభు. ఆయన తన వాక్కుని పంపించి వారిని బాగు చేసెను. వారు పడిన గోతిలో నుండి, నాశనంలో నుండి వారిని లేవనెత్తెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాగ్దానాలతో ప్రార్థిస్తున్నాము ప్రభువా. మన సమాధానార్థము అగు శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొందేదము. దేవా విడిపించండి. ఈ ఎండలకి 2-3 రోజులుగా భయానకంగా పెరిగిన టెంపరేచర్స్కి ఆయన సొమ్మసిల్లకుండా, బలహీనపడకుండా, ప్రాణ ఆత్మ శరీరంలో ఆరోగ్యం, క్షేమం, బలము, ప్రాణాత్మ శరీరంలో ఆరోగ్యము, క్షేమము, బలము ప్రభువా దయచేయండి, దయచేయండి, దయచేయండి. దుష్టుని ప్రణాళిక, దుష్టుని క్రియ యేసు రక్తంలో, యేసు నామంలో, యేసు గాయములలో నిర్మూలమవునుగాక, నిర్మూలమవునుగాక, నిర్మూలమవునుగాక. పోస్ చేతబడి మాంత్రికపు కట్లు తొలగునుగాక. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయెల్లో శకునం లేదు. నా నామంలో మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. దుష్టుని క్రియలను యేసు క్రీస్తు రక్తంతో నిర్మూలపరచు ప్రభువా. అపవాది క్రియలు ఏర్పరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. విడిపించు నాయన. నజరేయుడు యేసు ప్రభు ద్వారాగా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. సహోదరి ప్రసన్న, ఆ అమ్మాయికి దాదాపు 3-4 రోజులుగా పోయిన వారం నుంచే బాగాలేదు. నడుమంతా నొప్పి, ఆ నడుము నొప్పి, కాళ్ళ వరకు కాళ్ళు వాపు, చేతబడి మాంత్రిక కట్లు. ప్రసాద్ వాళ్ళ చెల్లి ప్రసన్న. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభు, జీవం గల మా దేవా, సోదరుడు ప్రసాద్ వాళ్ళ సోదరి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రసన్న సోదరి కొరకై ప్రార్థిస్తున్నాం. దుష్టుని యొక్క క్రియ, ప్రాణాత్మ దేహానికి విరోధంగా క్రియ చేస్తున్న ఈ సమయంలో కాలిపోనుగాక యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు అగ్నిలో, యేసు ప్రభు రక్తంలో చేతబడి మాంత్రికపు కట్లు సోదరి ప్రసన్న విరోధంగా క్రియ చేస్తున్న దుష్టుని క్రియ తొలగిస్తాను. యేసు క్రీస్తు అమూల్య రక్తంలో దుష్టుని క్రియ నిర్మూలమైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభు. ఆ కాళ్ళల్లో వాపు, ఆ కాళ్ళల్లో నొప్పి, ఆ నడుములో నొప్పి తొలగించున్నాయి. సోదరి ప్రసన్నాన్ని విడిపించు ప్రభు. గాయములు పొందినని హస్తమును చాపు దేవా, గాయములు పొందినని హస్తమును చాపు నాయనా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు. ప్రసన్నాన్ని ముట్టి స్వస్థపరచు, విడిపించి, నొప్పి తొలగించు నాయన. వేదన పడుతుంది ప్రభువా. కొరడా దెబ్బల చేత నొప్పిని భరించి ఆ గాయముల చేత మాకు స్వస్థతనిచ్చువాడు నీవే కదా నాయన. నీకు స్తోత్రం. యేసయ్యా ముట్టు నాయన. ప్రసన్నాన్ని విడిపించు, ఆరోగ్యము, క్షేమము కలుగునుగాక యేసు ప్రభు ద్వారాగా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు విడిపించిన అయినాడు కనుక స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆమేన్.
జగదీగుట్ట నుంచి వస్తారు ఒక ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ దాదాపు మొత్తం 4 ఫ్యామిలీస్ మన దగ్గరికి వస్తారు. ప్రభాకర్ వాళ్ళ పెద్ద కొడుకు పేరు, సోదరి మంజుల పెద్ద కొడుకు ప్రభాకర్. నిన్నటి నుంచి నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలో ఏదో స్టోన్ ఉందన్నారంట. మెడిసిన్ ఇచ్చారు, కానీ ఆ నొప్పి తగ్గట్లే. ప్రభాకర్ అతని పేరు. అతని చిన్న కొడుకు కొంచెం బ్రెయిన్ పెరగల, కొంచెం వాళ్ళు థెరపీ ఏదో చెప్పారు డాక్టర్స్. చిన్నవాడికి ఆ మాటలు రాలే. 3.5 సంవత్సరాలు వాడికి, దాదాపు 4. మాట స్పష్టంగా రావాలి. ప్రభాకర్ కొడుకు, ప్రభాకర్ కిడ్నీ ప్రాబ్లం, రాయి, కొడుకుకి మంచి బుద్ధి. ఈ అంశాల గురించి ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రభు, జీవం గల మా దేవ, పరిశుద్ధుడు మా రాజానికి స్తోత్రం. జగదిగుట్ట ప్రభాకర్ కొరకై, అతని 2వ కొడుకు కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. ఆ 2వ కొడుకును తండ్రి, అతని యొక్క మెదడును తల నుంచి అది కాలు వరకు ప్రభు బలహీనతను మీరు ముట్టి తొలగించి, మాటలలో స్పష్టము, మంచి బుద్ధి, నేర్పు దయచేయండి నాయన. భయము ఆందోళన తొలగించండి. ప్రభు మీరు తొలగించండి. ప్రభాకర్కి కిడ్నీ నాయన బాగు చేయండి. కిడ్నీని మీరు ముట్టండి. కిడ్నీలో రాళ్ళు తొలగించండి. కిడ్నీలో రాళ్ళు కరిగిపోను గాక, నొప్పి తగ్గును గాక, ఆరోగ్యము కలుగును గాక, క్షేమము కలుగును గాక, గాయములలోని స్వస్థత కుటుంబానికి దయచేదు గాక అని ప్రార్థిస్తున్నారు ప్రభు. ఆ స్తోత్రం. దేవా విడిపించు నాయన, ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలిగించు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ముట్టు ప్రభువా, స్వస్థత దయచేయి నాయన. ప్రభాకర్ని తన కొడుకును ముట్టు. ప్రభాకర్ కిడ్నీ బాగు చేయి ప్రభువా. ఆ రాళ్ళు కరిగిపోను గాక, రాళ్ళు తొలగిపోను గాక. 2వ కొడుకు మంచి బుద్ధి కలుగును గాక. మెదడు వయసుకు తగినట్టుగా, శరీరానికి తగినట్టుగా వర్ధిల్లును గాక, పెరుగును గాక, మాటలు స్పష్టంగా వచ్చును గాక. యేసు ప్రభు ద్వారాగా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు స్వస్థపరిచినట్లుగా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. ఇంకా అనేకులకి తల నుంచి అధికారుల వరకు నొప్పులు, బలహీనతలు, డయాబెటీస్, షుగర్, తర్వాత ఆర్థరైటిస్, థైరాయిడ్ అని, కొద్దిమందికి బీపీ ఎక్కువైపోయి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభు స్వస్థపరిచినట్టుగా స్తోత్రం చెబుదాం. వందనాలు ఆయన. కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభు. ఆ స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, ఆమేన్, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, ఆమేన్, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి, ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది, ఆమేన్, హల్లెలూయా. Praise thee, praise thee, praise thee, praise thee, praise thee, hallelujah, praise thee, praise thee, praise thee, hallelujah, praise thee, praise thee, praise thee, hallelujah. Stotram, krudagnatastuti, stotram, krudagnatastuti, stotram, krudagnatastuti, stotram, krudagnatastuti, stotram, krudagnatastuti, stotram, krudagnatastuti naina, krudagnata stotralu ప్రభువా, కృతజ్ఞత వందనాలు రాజా. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. అలాగే మన విశ్వాసుల కుటుంబాలను ప్రభు దీవించాలి. లాక్డౌన్ ఇంకా పొడిగించే అవకాశాలే ఉన్నాయి. కొంచెంగానే ఇస్తున్నారు మనకు షాక్, పెద్దగా ఇవ్వట్లే. కొంచెంగా ఇస్తున్నారు షాక్. ఒకేసారి 3 నెలలు అనకుండా 2 వారాలు అంటే బాగుంటుంది కదా, దేశమంతా ఇబ్బంది పడకుండా. ఇబ్బంది ఎంత పడుతున్నారో కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతుంది. చెన్నై నుండి, నెల్లూరు నుండి నేషనల్ హైవేస్లో 1000 కిలోమీటర్లు నడుచుకుంటూనో, 1000 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూనో వలస వచ్చిన కూలీలు వారి వారి రాష్ట్రాలకి లేక వారి వారి గ్రామాలకు వెళ్తున్నారు. ఏంటి ఇదంతా? పన్నులు లేవు 2 మాసాలుగా. గ్రామానికి వెళ్తేనైనా ఏం చేస్తారో మరి, ఏమన్నా చేస్తామని ఆలోచన వచ్చిందా వాళ్ళకి? 1000 కిలోమీటర్లు నడుచుకుంటూనో సైకిల్ తొక్కుకుంటూనే వెళ్తున్నారు ఎండల్లో. అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నడుచుకుంటూ 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి తినేసి పడుకొని పడకలోనే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేశం ఏమో మనల్ని కాపాడుతుంది, కరోనా రాకుండా మనల్ని బతికించేస్తున్నారు. కరోనా రాకుండా ఒక మామూలు జలుబు, సర్ది వచ్చే వైరస్ ఇది. మొత్తం దేశాన్నే లాక్డౌన్ చేసి పడేశాడు సైతాన్. మానవ చరిత్రలో లేదు. 100% ఇది వాడు గెలిచినట్టే.
ఈ లాక్డౌన్ వల్ల సైతాన్. స్కూల్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు, పిల్లల చదువులు ఏమవుతారో తెలియదు, భవిష్యత్తే ఇప్పుడు అంధకారమైనది. హోప్ లేదు, ఇప్పుడు నిరీక్షణ లేదు. పైనుంచి ఆంక్షలు ఉన్నాయి, ఆ పైనుంచి కాదు. మనకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వరల్డ్ బ్యాంక్, WB, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, G7 నేషన్స్, G7, ఇల్యూమినాటీ, ధర్మ విరోధ సంబంధమైన మర్మం. కరోనా ఏం లేదు, కరోనా వచ్చి కూడా మన శరీరాల్లో ఉండి కూడా వెళ్ళిపోయింది. చాలామందికి తెలియదు, అంత చిన్నది ఆ వైరస్. చచ్చిపోతున్నారుగా జనాలు. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను, గత 4-5 సంవత్సరాలుగా వారి దేశంలో సంవత్సరానికి ఎంతమంది చచ్చారో ఆ స్టాటిస్టిక్స్ చూడండి. ఇప్పటికంటే కూడా ఈ సంవత్సరంలో కంటే కూడా గత సంవత్సరం ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు, లక్షల్లో చచ్చారు. మరి మునిపెన్నట్లేంది ఇప్పుడే ఈ 5వ నెలలోనే ఇన్ని మరణాలని చెప్పి మనల్ని భయపెట్టిస్తున్నారు. కారణం ఏంటి? అన్ని దేశాల్లో సంవత్సరానికి 1,70,00,000 మంది చచ్చిపోతారు మామూలుగా. జ్వరం వచ్చో, ఈ రోగం వచ్చో, ఆ రోగం వచ్చో, ఒక సంవత్సరానికి దాదాపు 1,70,00,000 మంది అన్ని దేశాల్లో. ఈ మొదటి 5 నెలల్లో ఇంకా చచ్చిపోయింది ఇప్పుడు 4 లక్షల మంది అంతే ప్రపంచం మొత్తంలో. 1,70,00,000 ఎక్కడ సంవత్సరానికి, 4 లక్షలు ఎక్కడ? ఇదే ధర్మ విరోధ సంబంధమైన మర్మం. క్రీస్తు విరోధి యొక్క రాకడకన్నీ సిద్ధమవుతున్నాయి. వాడే కాదు, ముఖ్యంగా సైతాన్. ఆ సైతాన్ సంతానమే కుమారుడే క్రీస్తు విరోధి. ఆడు మనిషి, ఈడే దుష్టాత్మ, సైటన్ లేకపోతే డెవిల్, డ్రాగన్, ది ఓల్డ్ సర్పెంట్. వీటన్నిటిలో మనల్ని ప్రభు కాపాడాలి, సంరక్షించాలి. స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ లాక్డౌన్ పోతేనే ఇంకేదైనా సరే మంచిది కానీ, ఎన్ని కార్యాలు కానీ. ఈ లాక్డౌన్ని ప్రభు ఎత్తివేయాలి. అందుకే స్తోత్రం చెబుదాం. వందనాలు నాయన, కృతజ్ఞతలయ్యా, స్తుతులు ప్రభు, స్తోత్రం, కృతజ్ఞత స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత స్తుతి, 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 స్తుతి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మూడు పులిసిన పిండి ఎందుకు తీసి పారవేయాలి? పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు ఎందుకు తినాలి అంటే, పులిసిన పిండి. మూడవది లూకాసు వార్త 12వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ 12th chapter, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 12, లూకాసు వార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగింది, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియూ తెలియబడకపోదు. సరే, అది వదిలేద్దాం. మరుగైనది, రహస్యమైనది, పొట్టి ఇది. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. మూడవదిగా, పులిసిన పిండి అంటే ఏంటి? పరిసయ్యుల వేషధారణ, హిపోక్రసీ. లోపల అసలుంది, బయటికి మాత్రం వేషం వేసుకునేది వస్తుంది. వేషం ఎందుకు వేసుకునేది? లోపల ఏముందో కనబడకుండా బయటికి మాత్రం కనబడడానికి వేషం. మొదట పులిసిన పిండి పాతది, ప్రాచీన స్వభావం, పాత పురుషుడు సాతాను, ఆదామును పడగొట్టిన సాతాను. వాని చోట నవీన పురుషుడు, కొత్త పురుషుడు, యేసు లేక యేసు ప్రభు ఇచ్చే నీతి, రైచియస్నెస్, యథార్థమైన భక్తి. నూతనపరచబడాలి మన ఆత్మ, మన యొక్క మనసు క్రీస్తు యొక్క పోలికలోనికి. 2,
పులిసిన పిండి దుర్మార్గత, దుష్టత్వం. ఈ దుర్మార్గత, దుష్టత్వానికి బదులు నిష్కాపట్యం, సత్యం అవలంబించారు. నిష్కాపట్యం, సత్యం. 3 పులిసిన పిండి పరిసయ్యుల వేషధారణ. వేషధారణ, భక్తి వేషం, విశ్వాస వేషం, సేవకుని వేషం, ఉత్తమ స్త్రీ వేషం, ఉత్తమ పురుషుని వేషం. సైతాను వాస్తవానికి చీకటి, కానీ ఇప్పుడు వాడు ఎలా వస్తున్నాడు? వెలుగుదూతగా వస్తున్నాడు. అదే వేషం. మామూలుగా వెలుగుదూత అంటే దేవుని దూత, వెలుగు అంటే దేవుడు, దేవుని సంబంధమైనది. చీకటి అంటే సైతాన్, డీమన్స్, లైక్ డెమానిక్, డెవిలిష్. ఇప్పుడు వేషం వేసుకుంటున్నాడు కాబట్టి చీకటి దూత అయిన సైతాను వెలుగుదూతగా వస్తున్నాడు. వాడు వెలుగును వేషంగా వేసుకుంటున్నాడు. అంతరంగంలో లేదు, అంతరంగంలో చీకటి. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండి. పరిసయ్యుల వేషధారణ, హిపోక్రసీ, వేషం వేషం. వేషధారులారా, ఎట్లా గద్దించాడు యేసయ్య వేషధారణను. పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది. వేషధారులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23:12 Matthews, Gospel of Matthew 23:13, 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. శాస్త్రులు, పరిసయ్యులు పులిసిన పిండి వేసుకున్నారు పైన, అంటే వేషధారణ. పులిసిన పిండి అంటే వేషం వేషం. వీళ్ళు అవలంబిస్తున్న విశ్వాసము విశ్వాసం కాదు, వీళ్ళు అవలంబిస్తున్నది మతం. మతం, మత ఆచారాలు, మత పద్ధతులు. దేవుడు చెప్పనివి, దేవుడు చెప్పినవని మనుషులే ఏర్పాటు చేసినవి. మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశములని బోధించేవారు. వేషం వేసుకొని మరి రకరకాల వేషాలు. అబ్బా, సూపర్ డ్రెస్సింగ్. ఏం చేస్తారంట? పులిసిన పిండిలో ఉన్న వేషధారణతో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. కల్లాస్. మనుషుల ఎదుట వేషం వేసుకొని పరలోక రాజ్యాన్ని మూసేస్తారంట. మూసేశాడు కాబట్టి ఈడు బోడు, వేషధారణ చేసిన పరిసయ్యుడు, శాస్త్రీ బోడు, పోయేవాళ్ళని మోనియాడు. శాస్త్రులు, పరిసయ్యులు బోడు పరలోక రాజ్యాన్ని మూసేశారు కనుక మనుషుల ఎదుట. వెళ్ళే వాళ్ళని ప్రవేశింపే చేసేవారిని కూడా, లేక ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనివ్వరు. అంత వేషం, ఉత్తి వేషం, నో సబ్స్టెన్స్, ఏం లేదు, ఉట్టి వేషం అన్నమాట. వేషధారణ, వేషంతోనే మోసం చేసేస్తున్నారు మనుషులని. భక్తి వేషం, విశ్వాస వేషం, మంచి మాటల వేషం, మంచి వాళ్ళని వేషం, లోపల దుర్మార్గమైన తోడేలు, పైనికి మాత్రం గొర్రె చర్మం కప్పుకున్నట్టు కనిపిస్తున్నారు. ఇదే పులిసిన పిండి, వేషధారణ. 15వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు ఒక్కొని కొరకు సముద్రాన్ని భూమిని చుట్టూ వస్తారంట. గాల్లో, విమానంలో, పడవలో, గుర్రాల మీద, రథాల మీద పరిగెత్తుకుంటూ చుట్టేసి వస్తారు. ఆ ఒక్కడు దొరికితే అతన్ని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేస్తారు. అతను దొరికితే పరలోకానికి పోడు, వీళ్ళకంటే కూడా 2 అంతలుగా వాడిని నరకానికి పాత్రునిగా చేస్తాడు. మతాన్ని అవలంబించే, మత పద్ధతిని అవలంబించే, మాదే, మేమే, మా సంఘమే, మా ఉపదేశమే అని చెప్పి పట్టుకొని వావ్
రెండంతా నరకానికి పాత్రులుగా చేస్తారు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఈ అధ్యాయంలో ఇంకా చాలా ఉన్నాయి యేసుప్రభు గద్దించినవి. పులిసిన పిండి వేషధారణ. మనుషుల్ని మోసం చేయొచ్చు వేషం వేసుకొని, దేవుణ్ణి మోసం చేయలేదు. పులిపిండి లేనివారమై, వేషధారణ లేనివారమై. మోసం చేసేదానికే, మింగేదానికే, లాక్కునేదానికే, పాడు చేసేదానికే వేషం. మంచి చేసేదానికి వేషం ఎందుకు? యథార్థంగా చేయొచ్చు కదా, నమ్మకంగా చేయొచ్చు కదా. మంచి అయితే ఎందుకు వేషం వేసుకుంటున్నారు? మంచిది కాదు, చెడు కాబట్టి, కీడు కాబట్టి, దుర్మార్గత కాబట్టి, సైతాన్ సంబంధమైంది కాబట్టి వేషం. హిపోక్రసీ. ఎంతమంది ఈ దినాన వేషాలతోనే బతికేస్తున్నారు. ప్రియమైన సంగమా, మన కళ్ళ ముందు ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుని వాక్యంలోని ప్రవచనాలు. దేవుని సన్నిధిలో వేషం వద్దు, హిపోక్రసీ, వేషధారణ వద్దు. వేషధారణ వారికి చాలా శిక్షలు పెట్టాడు దేవుడు. తీసేద్దాం, పులిసిన పిండి తీసి పారేద్దాం, వేషధారణ. టైం అయింది. సరే, ఇంతవరకు ఇలాగ మనకు ప్రభు సాయం చేసినందుకు స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం. పులిసిన పిండితో కాదు, పులియని పిండితో, పొంగని పిండితో, పులియని రొట్టెల పండుగ. అందుకని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మన నిజమైన ఆహారము, నిత్య జీవార్థమైన ఆహారము యేసే, దేవుని వాక్యమే. స్తోత్రం చెబుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, 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 స్తోత్రం, కృతజ్ఞత, 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 స్తుతి, 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 స్తుతి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు కనుక స్తోత్రం చెబుదాం. త్రియేక దేవుడా మీకు వందనాలు, త్రియేక దేవుడా మీకు స్తుతులు, త్రియేక దేవుడా మీకు స్తోత్రములు. కృతజ్ఞత, స్తుతి, కృతజ్ఞత, స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడవగు మా దేవ, కృపగల మా ప్రభు, జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. పస్కా పండుగ మరుదినం, 7 దినములు పులియని రొట్టెల పండుగ. పొంగనిదేది ఉండకూడదు, తినకూడదని చెప్పావే తండ్రి. పాతదైన ప్రాచీన స్వభావం, దుర్మార్గత, దుష్టత్వము అనే పులిసిన పిండి, వేషధారణ అనే పులిసిన పిండి మా జీవితాల్లో లేకుండా నిష్కాపట్యముతో, సత్యముతో, నూతనమైన తీర్మానాలతో, నూతనమైన స్వభావముతో పండుగ ఆచరింప బలపరచమని ప్రార్థించున్నాను తండ్రి. స్తోత్రం. వ్యాధిగ్రస్తులైన వారి కొరకై ప్రార్థించాము నాయన, కనికరము చూపు దేవా. బంధకాల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటించు. నొప్పి, ఆ భయంకరమైన వేదంతో మూలుగుతున్న వారికి నీ హస్తంలోని స్వస్థత, నీ గాయంలోని స్వస్థత దయచేయుదువుగాక, విడిపించుదువుగాక ప్రభువా. ఆరోగ్యము, క్షేమము నీ నామమును బట్టి నీ బిడ్డలకు దయచేయము తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఉపవాస పండుగలలో 30 దినాలు ఇలాగ గడిచిపోయాను ఆయన. ఇంకా ఈ వారంలో చివరి 5 దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా మీరే భారముగా మాలో మాతో కూడా ఉండి దీవెనకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. మాతో కూడా కలిసి ఏకీభవించి అనేకులని ప్రభువా మీరు తోడుకొని రండి, లైవ్లోని తోడుకొని రండి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘానికి క్షేమం కలుగునుగాక, విశ్వాసుల కుటుంబాలకి క్షేమం కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. నీ చిత్తమైతే మా అందరికీ లాక్డౌన్లో నుండి, ఈ మరణ కుట్రలో నుండి
విడుదల కలిగించుదువుగాక ప్రభువా. ఆలకించు నాయన, కార్యము త్వరగా చేయి ప్రభువా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుచున్నాను తండ్రి, ఆమేన్. 103వ కీర్తన 1 వాక్యాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ రేపు కలుద్దాం. ప్రభు దీవించి కాపాడును గాక.